ఎన్నికల కోడ్ ఉన్నందున కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ వీలు కాలేదని జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో జరిగిన ప్రెస్ మీట్ లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక పనుల పురోగతిని పరిశీలించానన్నారు. 94,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కట్టారని, గత ప్రభుత్వ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లోనే బ్యారేజ్లను ఎన్డీఎస్ఏకు అప్పగించామన్నారు. 3 బ్యారేజ్ల గేట్లు ఎత్తాలని నిపుణుల కమిటీ చెప్పిందని వివరించారు. మరమ్మతులు చేసిన నీళ్లు స్టోర్ చేయొద్దని హెచ్చరించిందని అన్నారు. బ్యారేజ్ పరీక్షలు, మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరిస్తున్నాయని, మేడిగడ్డ అన్నారం బ్యారేజీలో జరుగుతున్న పనులు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. వరంగల్ నుంచి భూపాల్పల్లి నుంచి చాలా వ్యయ ప్రయాసాలతో ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నరసింహారెడ్డి గారు, మహేంద్ర గారు ఉన్నారు, ఉన్నారా? ఓకే, బాలు గారు ఓకే, ఫైన్, సరే. ఫస్ట్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ది English and Hindi media also, which has come from Hyderabad also, and Warangal, Bhopalpur వచ్చిన మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం. ఈరోజు మా ప్రోగ్రాం యొక్క ఉద్దేశం, లక్ష్యం కూడా నేను మనవి చేస్తున్నాను. నిన్నటి వరకు అంటే 6 జూన్ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుపై మేము రివ్యూ చేయడం వీలు కాలేదు. తెలుసుకోవడానికి ఎన్డీఎస్ఏ ఇంటరిమ్ మెజర్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం 94,000 కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే 21 అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది, కుంగిపోయింది. వర్చువలీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్ గా డ్యామేజ్ అయింది. ఎందుకంటే మూడిట్లో 2 బ్యారేజెస్